2 వీడియో వచ్చేసి పూజా పీఠం ఎప్పుడు కదపాలి, పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలి, కలెక్షన్లో కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి, అసలు ఏం చేయాలి కొబ్బరికాయ అనేది చెప్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూజ వీడియో పెట్టాను, చూడండి వారు ఎవరైనా చూడండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ముందు రోజు జరిగినవన్నీ పూజ సామాన్లన్నీ శుభ్రం చేసేసుకోవాలి. వత్తువులు అన్నీ తీసేసుకొని మళ్ళీ కొత్తగా కడుక్కొని అప్పుడు దీపారాధన చేయాలి. మొత్తం అంతా పూజ అన్నీ శుభ్రం చేసేసి దీపారాధన చేసేసి వినాయకుడికి కూడా ప్రసాదం పెట్టేసి ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి కోసం నేను పంచహారతి సిద్ధం చేస్తున్నాను. పంచహారతి అంటే ఏమి లేదండి, 5 వత్తులు వేసేసి కొంచెం ఆయిల్ వేసి అమ్మవారికి హారతి ఇవ్వటం, అంతే పంచహారతి అంటే. తర్వాత అమ్మవారికి మనం ఎంత అందంగా పూజ చేసుకున్నాం అనుకుంటే అమ్మవారి దిష్టి తగులుతుంది కాబట్టి కొంచెం పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, అలాగే కొంచెం వాటర్ వేసి కర్పూరం వేసి ఈ విధంగా అమ్మవారికి హారతి ఇచ్చుకుందాం. ఇలా అమ్మవారికి హారతి ఇవ్వటం వల్ల అమ్మవారి దృష్టి ఏమైనా ఉంటే పోతుందన్నమాట. అమ్మవారు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మవారిని పంపే ముందు సాంబ్రాన్ని కూడా వేసేసి పంపాలి. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి పీఠం కదపాలి. దీపారాధన అయిపోయిన పీట కలుపుతాం. ముందుగా మనం తీసుకున్నటువంటి ఈ తాంబూలానికి వచ్చిన జాకెట్ పీసులు ఉంటాయి కదా, ఇవేం చేయాలో మీకు డౌట్గా ఉండొచ్చు. ఇవి ఎక్కడా పడేయకూడదండి, అవి చింపకూడదు కూడా. చింపకుండా ఏం చేయాలంటే పూజా వస్తువుల్లో కానీ లేదా మనం పూజ చేసుకుంటాం కదా పీటల మీద వేసుకోవచ్చు, లేదా మీరు జాకెట్ కింద కుట్టించుకోవచ్చు. ఈ విధంగా కలశం మీద పెట్టి మాత్రం ఇంకా ఖచ్చితంగా జాకెట్ కుట్టించుకుంటారు కొంతమంది ఎవరికైనా బ్రాహ్మణ్స్ కానీ ఇచ్చేయచ్చు అనమాట. పడేయకూడదు ఎక్కడని. మీరు కావాలితే పూజాపీఠం మీద పూజలు చేసుకుంటాం కాబట్టి మనం పూజాపీఠం మీద కానీ దేవుడు వస్తువుల మీద కానీ వేసుకుంటే మంచిదన్నమాట. అది పూజ చేసిన వస్తువులు కాబట్టి. ఈ విధంగా మనం పెట్టిన పసుపు కుంకుమ కూడా మనం వాడేయచ్చు అనమాట. తర్వాత పసుపు కుంకుమ కింద అక్షింతలు ఉన్నాయి కదా, దేవుడి కాడ పెట్టిన కింద మనం పీఠం మీద అక్షింతలు పెడతాం కదా, అవి ఏం చేయాలంటే ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే దాన్ని శరణం కింద వండుకోండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే మీరు బియ్యంలో వేసేసి కొంచెం కనమై ఎక్కడైనా పారే గంగలో ఎక్కడైనా వేసుకోవచ్చు. కింద ఎక్కడ పడేయకూడదు అలా పూజ వస్తువులన్నిటిని. ఈ విధంగా పీఠాన్ని కదుపుకోవాలి. ఈ విధంగా అమ్మవారి దగ్గర పెట్టిన పూజా వస్తువులన్నీ ఏ వస్తువులు అయితే ఉంటాయో ఆ వస్తువులు మనం వేసేసుకోవాలన్నమాట. మినపప్పు, ఉప్పు ఇవన్నీ మన వస్తువులు మనం కలిపేసుకుంటే నిండుగా ఉంటుందన్నమాట మన ఇల్లు ఎప్పుడు అన్నిటితోని. ఈ విధంగా అమ్మవారి దగ్గర పెట్టిన పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ తీసేసుకుని మనం చీరల్లో వేసేయచ్చు అనమాట. పారే గంగలో కానీ ఎక్కడైనా సరే వాటర్ ఎక్కడ ఎవరు తొక్కని చోట పూల మొక్కల దగ్గర కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కలసంలో పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న గుళ్ళో ఇచ్చేయండి. కొబ్బరికాయ అనేది ఎప్పుడు కొట్టకూడదు. ఏదైనా గుళ్ళో ఉంటే గుళ్ళో ఇచ్చేయండి. గుళ్ళో లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగానే పూల ఎక్కడైతే వేస్తారో ఆ విధంగా పారే కాలువలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా సరే వేసేస్తే మంచిదన్నమాట. చెప్పాను కదా, ఎలా అనిపించిందో వీడియో కామెంట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అక్కడ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి.